ఏపీ తెలంగాణ హైకోర్టులకు జడ్జిలు నియమితులయ్యారు. జడ్జిల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఏపీ హైకోర్టు జడ్జిగా తుహిన్ కుమార్ పేరు సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టుకు 4 జడ్జిల నియామకానికి సిఫార్సు చేసింది సుప్రీం. తెలంగాణ హైకోర్టు జడ్జిలుగా గౌజ్ మీరా, చలపతిరావు, రామకృష్ణారెడ్డి, ప్రవీణ్ పేర్లు సిఫార్సు చేసింది అత్యున్నత న్యాయస్థానం. ఏపీ తెలంగాణ హైకోర్టులకు జడ్జిలు నియమితులయ్యారు. జడ్జిల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. రైట్, పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ మనకు అందిస్తారు. శర్మ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులకు 5 జడ్జిల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ హైకోర్టుకు 4, ఆంధ్రప్రదేశ్ కు 1. ఈ 5 కూడా అడ్వకేట్ నుంచి సెలెక్ట్ చేసినటువంటి వాళ్ళు. వీళ్లలో తెలంగాణ హైకోర్టుకు సంబంధించి గాడి ప్రవీణ్ కుమార్, ఈయన సీనియర్ న్యాయవాది. గతంలో డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గా కూడా ఆయన పనిచేశారు. ప్రస్తుతం అదే గాడి ప్రవీణ్ కుమార్ డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గా చేస్తున్నారు. ఇక న్యాయవాదులకు సంబంధించి గౌస్ మీరా మొహివుద్దీన్, సుద్దాల చలపతిరావు, అలాగే వాకిటి రామకృష్ణారెడ్డి, వీళ్ళు 4 కూడా ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో సీనియర్ న్యాయవాదులుగా పనిచేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి తుహిన్ కుమార్ గేదెల, ఆయన కూడా న్యాయవాది. ఆయనను కూడా సుప్రీంకోర్టు కొలీజియం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ కొలీజియం సిఫారసు చేసింది. దీనికి ఇంకా కొంత ప్రాసెస్ జరుగుతుంది. కేంద్ర అనుమతి తర్వాత వాళ్లకు సంబంధించినటువంటి న్యాయమూర్తులకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఒక రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాత వీళ్ళు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు కేటాయించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 5 న్యాయమూర్తులు కూడా తమ పదవి బాధ్యతలు స్వీకరిస్తారు. ఓకే శర్మ.